నేనేమీ లేని దండం లేదు కదా, ఉన్నదే కదా అంటున్నాను. సీత తప్పు చేసింది. తను ఒక తిరుగుబోతు కాబట్టే మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. శశి రేయ్ ఆగో. ఏంటి నా భార్య మీద చేయెత్తుతున్నావు? నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. అంత తప్పు తనే మాట్లాడింది. నేనేం మాట్లాడలేదు బాలు, ఆదిత్య చెప్పిందే అన్నాను. తను తప్పు చేసింది అని ఆదిత్య అనడం వల్లే కదా మొహం చూపించలేక సూసైడ్ చేసుకుంది. అలాంటి మనిషి గురించి ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు అని అన్నాను. అందులో తప్పే ఉంది. నీ భార్య తప్పుడు మనిషి కాబట్టి ఆత్మహత్య చేసుకుంది. అలాంటిది ఉంటే ఎంత, పోతే ఎంత? రాయ్ రేయ్ నన్నే కొడతావా? పోరా మా ఇంట్లోంచి. అనే బాలు, ఏం చేస్తున్నావురా? అసలు వీడికి నన్ను కొట్టే అధికారం ఎక్కడిది? నేను వద్దు వద్దు అని చెప్తున్నా తెచ్చి ఇంట్లో పెట్టారు. నా ఇంట్లో ఉంటూ నా మీదే చేసుకుంటాడా? రేయ్ పోరా బయటికి. అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య, నువ్వు వెళ్ళొద్దన్నయ్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నయ్య. నేనెవ్వరికి భారం కాలేం తాతయ్య. నన్నేమన్నా భరించగలను. సీత గురించి తప్పుగా మాట్లాడితే నేను భరించలేను. సీత చెప్పింది కాబట్టి ఆదిత్యతో మాట్లాడుతున్నానే కానీ లేదంటే తనతో కూడా మాట్లాడేవాడిని కాదు. నేను వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళనివ్వండి. అన్నయ్య రామ్, సీత మాటకి నిజంగా నువ్వు విలువిచ్చేవాడివి అయితే నువ్విక్కడే మా అందరితో పాటు ఉండాలని సీత ఆఖరి కోరిక రామ్. మరి తన కోరిక నెరవేర్చటం కోసమైనా నువ్విక్కడే ఉండాలి. అమ్మా వాడిని ఆపావంటే మర్యాదగా ఉండదు. వాడింట్లో ఉండడానికి వీల్లేదు. ఆ మాట అనటానికి నీకు హక్కు లేదు. వాడు బయటికి వెళ్లాల్సి వస్తే వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. రేరామ్, మా మాట వినరా. వాడేదో అన్నాడని నీ మనసు పాడు చేసుకోకరా. నీ భార్య కోసం తనకిచ్చిన మాట కోసమైనా నువ్వు ఇక్కడే ఉండాలి. రా, మనం లోపలికి వెళ్దాం. పద. ఏమండి, మీకు ఒక బిడ్డని కానీ బహుమతిగా ఇవ్వాలనుకున్నానండి. కానీ అప్పుడు కుదరలేదు. దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నా ప్రాణం పోతుంటే మీ వంశాంకురాన్ని నా కడుపున పడేశాడు. కనీసం ఈ బిడ్డని కని
మీ చేతుల్లో పెట్టే అవకాశం కూడా లేకుండా పోయిందండి. మీ వారసుని కనే అవకాశం, బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. మీ చేతుల్లో నా ప్రాణం పోయినా బాగుండు అని ఉంది, కానీ మీ కళ్ళ ముందుకి వచ్చే ధైర్యం లేదు. ఈ ప్రపంచంలో నన్ను భయపెట్టేది, బాధ పెట్టేది ఒకటేనండి, మీ కన్నీళ్ళు. నా కోసం మీరు ఏడవడం నేను చూడలేను, మీ బాధని భరించలేనండి. కాలం కడలై దాటే దిక్కేదో చూపకుందే, ప్రాణం మరుగై తీరం మంచుల్లో కూరుకుందే, ఒంటిగా వదిలేసేనే రాతే, ప్రశ్నకే బదులివ్వడం రాకే, గుండెలే విలపించిన కల్లోలాలే తెరదించవా. అల్లుడు, శశి అంతా చెప్పింది అల్లుడు. ఆ రామ్ గాడికి నిన్ను కొట్టేంత ధైర్యం వచ్చిందా వాడికి? వాడి అంతు చూద్దాం. తాగల్డు, తాగు. ఆ రాముగాడు నన్ను కొడతాడా? వాన్నసలు ఇంట్లోకి రానివ్వడమే తప్పు. నేను వద్దని అప్పుడే ఆపాను, కానీ శశి నన్ను ఆపింది మావయ్య. అప్పుడే వాడిని లోపలికి రానివ్వకుండా ఉంటే ఈరోజు నేను వాడి చేత కొట్టించుకునేవానా? నిజమే బాలు, నువ్వు చెప్పింది నిజమే. అసలు రామ్ని ఇంట్లోకి రానివ్వడం నాదే తప్పు. అప్పుడు నిన్ను ఆపకుండా ఉండాల్సింది. అనవసరంగా నా వల్ల నువ్వు చంపదెబ్బ తిన్నావు. ఐమ్ సారీ. శశి, నువ్వు బాధపడకు. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. నీ కళ్ళల్లో నీళ్లు నేను తట్టుకోలేను. నీకు అవమానం జరిగినా నేను తట్టుకోలేను బాలు. రామ్ అంతు చూడాలనిపిస్తుంది, కానీ ఇంట్లో అందరూ అతనికే సపోర్ట్ చేస్తుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు బాలు. ముందు నా మీద చేయి చేసుకోపోయాడు, తర్వాత నీ మీద చేయి చేసుకున్నాడు. రేపు ఇంకేం చేస్తాడో ఏంటో. వాడలా రెచ్చిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటావమ్మా? ఏం చేయగలం డాడీ? అందరూ రామ్కే సపోర్ట్గా ఉన్నారు. తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు. ఇక మనం ఏం చేయగలం? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నా అల్లుడి మీద చెయ్యి చేసుకున్న వాణ్ణి నేను వదిలిపెట్టనమ్మా. మిమ్మల్ని కొడతాడా చెప్తా. వాడికి రేపే స్పాట్ పెడతా.
శైలు, ఆదిత్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ రోజు వాడు కావాలని ఏ తప్పు చేయలేదు. తనని ఎవరూ ద్వేషించద్దు, ఎవరూ తనని దూరం చేసుకోవద్దు అని రాసింది. ఇప్పుడు నువ్వు ఆదిత్యకి దూరం అయితే సీతకి మనం ద్రోహం చేసినట్టే అవుతుంది శైలు. శైలు, అది కాదు శైలు, నేను చెప్పేది కాస్త విను. నేను వినను ఆదిత్య. ఈరోజు ఇంట్లో మీ రామన్నయ్య ఎంత నరకం అనుభవిస్తున్నారో నువ్వే చూసావుగా. దేవత లాంటి సీతక్క గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో నువ్వే చూసావుగా. ఏ రోజైనా మీ రామన్నయ్య అంత సీరియస్ కావడం నువ్వు చూసావా ఆదిత్య? ఈ రోజు అంత సీరియస్ కావడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నిన్ను స్ట్రైట్ గా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అసలు సీతక్క క్యారెక్టర్ గురించి మాట్లాడావు కదా, నువ్వు ఏ ఆధారంతో అలా మాట్లాడావు? ఒక్క ప్రూఫ్ చూపించగలవా? శైలు, ఇప్పుడు నేనేమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అంటే నాకు కూడా చెప్పలేవా? నువ్వు చెప్పలేవులే ఆదిత్య, ఎందుకంటే చెప్పడానికి నీ దగ్గర సరైన రీజన్ లేదు. నీ నోటికొచ్చిందనేసావు, దాని ఫలితం ఎలా ఉందో చూసావుగా. సీతక్క చనిపోయింది, మీ అన్నయ్య ఒంటరివాడైపోయాడు. చుట్టూ ఇంతమంది ఉన్నా ఎవరితోనూ కలవలేక లోన్లీగా బ్రతుకుతున్నాడు. ఈరోజు ఆయన పడుతున్న బాధ నువ్వు కూడా పడాలి. ఎందుకంటే దీనికంతటికి కారణం నువ్వే ఆదిత్య. ఇక నుంచి నేను కూడా నీతో అంటి ముట్టనట్టే ఉంటాను. మన అనుకునే వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో, మీ అన్నయ్య పడే బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసొస్తుంది ఆదిత్య. నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు శైలు. నీకే కాదు, ఎవరికి నా బాధను చెప్పుకోలేను. సీత వదిన ఒట్టు వేయించుకుంది. తను పోయినా తన మీద పడిన నింద నిజమేనని అన్నయ్య నమ్మేలా చెయ్యాలి. అప్పుడే రామన్నయ్య ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అప్పటి వరకు నేను నోరు విప్పలేను. ఇది సీత వదిన ఆజ్ఞ శైలు. ఈ నిజం నాలోనే దాచుకోవాలి. అన్నయ్య నన్ను దూరం పెడుతున్నా, నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా వదిన కోసం భరించక తప్పదు శైలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఒకటే. మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులం అందరం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం. ఇక్కడ ఒకరికొకరం పోటీ పడడం కంటే అందరూ కలిసి సక్సెస్ సాధించడం మంచిదని అందరి గురించి ద యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ రామ్ గారు తన అభిప్రాయాన్ని చెప్తారు. అందరికీ నమస్కారం. ఒక చైర్ ఖాళీగా ఉంది. బహుశా ఇంకా ఎవరో రావాలనుకుంటాను. అది దశరథ్ గారు రావాలి. లేట్ అవుతుంది, మనల్ని కంటిన్యూ చేయమన్నారు. ఓకే, పాయింట్కి వస్తాను. మనందరం కలిసి మనలో మనం పోటీ పడుతూ బిజినెస్ రేట్ పెంచుతున్నాం. కాంపిటీషన్లో నిలబడడం కోసం మనకి రావాల్సిన లాభాలు పోగొట్టుకుంటున్నాం. దాని బదులు మనలో మనమే ఒక మాట అనుకుంటే అందరం లాభాలు సాధించవచ్చు. అదెలా కుదురుతుంది రామ్? కాంట్రాక్ట్ మీకొస్తే మీరే లాభపడతారు, మాకేం లాభం ఉంటుంది? నా బదులు మీకే కాంట్రాక్ట్ వచ్చేలా మేమెవ్వరం పోటీకి రాం. మీరు కోట్ చేసిన రేటుకే కాంట్రాక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ సివిల్ కాంట్రాక్ట్ మీకు వస్తే మీ దానికి కావాల్సిన ఐరన్, సిమెంట్, శానిటరీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్,
పెయింటింగ్స్ అన్నీ మన సభ్యుల నుంచే తీసుకుంటారు. మార్కెట్ ప్రైస్ మీద చిన్న డిస్కౌంట్ ఇస్తారు. దానివల్ల మీరు లాభపడతారు. మీతో పాటు అందరూ బాగుంటారు. క్వాలిటీ విషయంలో తేడా వస్తే అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? దానికే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండగా ఉండాలి. మన సభ్యులు చేస్తున్న కాంట్రాక్ట్ విషయంలో ఎక్కడా క్వాలిటీలో తేడా రాకూడదు. కానీ వచ్చే లాభాల్లో పర్సంటేజ్ ఉంటుంది కదా. ఈ కాంట్రాక్ట్ మీకొస్తే రెండోది నాకు, మూడోది ఇంకొకరికి ఇవ్వాలి. రొటేషన్ పద్ధతి. మీరు ఎప్పుడైనా ఆటో స్టాండ్లో చూసారా? వాళ్ళు ఇలా రొటేషన్ పద్ధతినే ఫాలో అవుతారు. దానివల్ల అందరికీ అవకాశం దొరుకుతుంది. రామ్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఇన్ని రోజులు మనం అందరం కాంపిటీటర్స్గా ఉన్నాం. ఇక నుంచి కలిసి పనిచేద్దాం. దీని గురించి నేను కొన్ని గైడ్లైన్స్ ప్రపోజ్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ ఓకే అంటే మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. బావా ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయితే లోపలికి రానివ్వరా ఏంటి? మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే మీటింగ్. పద. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నా ప్రపోజల్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ ఓకే అంటే వీటినే మన ఛాంబర్ గైడ్ లైన్స్గా పెట్టుకుందాం. ఛాంబర్ గైడ్ లైన్స్ని నువ్వు సెట్ చేస్తావా? అసలు నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని? నాన్ సెన్స్. దశరథ్ గారు, మీ గురించి చాలాసేపు వెయిట్ చేశాం. మీరు రాకపోయేసరికి నేను రాలేదని ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి ఇలాంటి చెత్త ప్రపోజల్స్ తెస్తే ఓకే అంటారా? సార్, ఒక ఆలోచన చెప్పడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సార్. అయినా నా ప్రపోజల్కి మీ అభ్యంతరం ఏంటో చెప్పండి. బిజినెస్ అంటేనే కాంపిటీషన్. ఒక పరుగు పందెంలో అందరికీ ప్రైజులు ఇస్తే దాన్ని కాంపిటీషన్ అనరు. ఆ పరుగుకి అర్థం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన విధానం సిండికేట్ లాగా కనిపిస్తుంది. సిండికేట్ బిజినెస్ ఎప్పటికైనా ప్రాబ్లమే. ఇక్కడ క్వాలిటీ గురించి నిలదీయలేం. టైము, మనీ ప్రతి దాంట్లోనూ కాంప్రమైజ్ కావాలి. ఈ ఛాన్స్ పోతే నష్టపోతామనే భయం ఎదుటి వాళ్లకు లేకపోతే మనం ఏ పని చేయించుకోలేం. ఏం జరిగినా ఛాంబర్ అండగా ఉంటుందనుకుంటే ప్రతి చిన్నదానికి పంచాయతీలవుతాయి. అందుకే ఈ ప్రపోజల్ నాకు నచ్చలేదు. అలా అయితే
ప్రతి విషయంలోనూ మనలో మనమే పోటీ పడతాం. మన వాళ్ళ లోపాలు మనకి తెలుసు కాబట్టి ఎక్కడో ఒక చోట దాన్ని బేస్ చేసుకొని గెలుస్తాం. ఇక్కడ సహకారం తగ్గి శత్రుత్వం పెరుగుతుంది. దానికి బదులు నేను చెప్పినట్లు చేస్తే మంచి లాభాలు వస్తాయి. లాభాలకి నువ్వు హామీ ఇస్తావా? అయినా నిన్నగాక మొన్నొచ్చినవాడివి నువ్వు మాలాంటి సీనియర్స్కి సలహాలు ఇవ్వడం ఏంటి? ఏంటి రెడ్డి గారు ఇది? సార్ దశరథ్ గారు, రామ్ గారు అతి తక్కువ కాలంలోనే బిజినెస్ మ్యాన్గా సక్సెస్ సాధించారు. సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఎక్స్పీరియన్స్. ఇలాంటివి నేను ఎన్నో చేశాను. బట్ లాంగ్ టర్మ్లో ఎవరికి డెడికేషన్, సిన్సియారిటీ ఉండవు. ఆ తర్వాత అందరూ బాధపడాలి. దానికంటే ఇప్పుడే ఈ ప్రపోజల్ పక్కన పెట్టడం మంచిది. మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమే సార్. లాంగ్ టర్మ్లో ఎవరికి డెడికేషన్ ఉండదు. లాభం అనేది ఫిక్స్డ్గా ఇంతన వస్తుంటే బిజినెస్లో కిక్ ఉండదు. కానీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే గైడ్లైన్స్ పెట్టాను. అది మీరు పూర్తిగా చదవకుండా చింపి పడేశారు. పర్వాలేదు, మళ్ళీ చదువుకోండి. అండ్ మోర్ ఓవర్, ప్రతిదీ ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవడం అనేది ఒక ఫూలిష్నెస్. నా మనసు బలంగా చెప్తుందండి, నా బిడ్డ తిరిగి వస్తాడు. ఎలా కౌసల్య? నీ కన్న తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు ఎక్కడుంటారో, వాళ్ళు ఏం చేస్తుంటారో ఇవేమైనా నీకు గుర్తున్నాయా? లేదు కార్తీక్. నా రామకృష్ణుని ఏ యశోద తల్లి చేరదీసుంటుందో. ఇప్పుడు వాళ్ళని కళ్ళ ముందుకొచ్చినా గుర్తుపట్టలేవా? ఏ తల్లికి రుణపడి వెళ్ళాడో నా కన్నయ్య.